శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు త్యాగరాజు గారు రాసినటువంటి ఒక చక్కటి కీర్తన మీ ముందుకు కొంచెం కొద్దిగా దాని గురించి చెప్పి అంటే పాట పాడి చెప్పి తర్వాత బయలు మీద జ్ఞాపకంతో వరకు వాయిస్తాను. ఎలాగంటే ఇదివరకు వినివ్వండి తప్ప నేను నిజం చెప్పాను కదా. ఇప్పుడు ఈ మధ్య నాకు ఏమైందంటే నిన్న అంటే ఒక 3 నెలల నుంచి కుడికాలు మడం దగ్గర బాగా నొప్పిగా ఉంటుంది నడవడం. కానీ ఇప్పుడు వైలిన్ కూడా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు నొప్పి అవుతుంది నాకు బాగాను. దానికోసం ఈ రీత్యా ఎంత త్వరగా వచ్చిన త్వరగా వాయించి చెప్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఇస్తున్నాం తప్ప ఇంకోటి ఏం కాదు. విద్యుత్ ప్రదర్శన కోసం ఏం కాదు. అప్పుడు రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు ఎంత కేవలం భక్తి దీని మీద జనాలు తెలియని సంస్కృతి, మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదో చెప్పడం కోసమే ఇది చేశాను అనమాట. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇదేమిటంటే కీర్తన పేరు ఎంత నేర్చినా అన్నది. అదేమిటంటే త్యాగరాజస్వామి రాశారు. రాగం ఉదయ రవిచంద్రిక అంటారు, దాన్ని శుద్ధధన్యాసి కూడా అని చెప్తూ ఉంటారు అనమాట. తాళం వేసి అది అంటారు ఆ తాళం. సరే, పల్లవి ఎలా ఉంటుందంటే ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే. అనుపల్లవి సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గచింతన లేని వారు ఎంత నేర్చినా ఎంత చూచినా వాళ్ళని కాంతదాసులే. మళ్ళీ చరణం ఏమిటి? పరభామ అన్యధన పరమాపవాదం పరమాన అపవాద పరజీవనాదులకు అనృతమే భాషించారయ్యా త్యాగరాజునొత. ఎంత నేర్చినా ఎంత చూచినా అంటే ఇలాగంటే ఏమి చేసినా ఎన్నెన్నో అబద్ధాలు ఎన్నెన్నో చేసేస్తూ ఉంటారు. ఏమి చేసినప్పుడు కూడా ఎలా చేసినప్పుడు కూడా కాంతదాసులే సుమా. అది దాన్ని రామచంద్రమూర్తితో చెప్పుకుంటున్న ఆయన ఇవన్నీ ఇలా ఆడకూడదు అని చెప్పుకోవడం మనం. ఎందుకంటే ఎంతటి వాళ్ళు పడిపోతారు దాసుడు అంటే అంటే కాంత అంటే ఇక్కడ వీళ్ళు కాంత కనకాలంటాం మనం. ధనం స్త్రీ వ్యామోహం అన్నమాట, మోహం వల్ల. ఇది చెప్పాడు, దీన్ని కూడా చెప్పింది. అది ఎలా వస్తుందంటే ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారాలైనా కాంతదాసులే ఎంత నేర్చినా. ఇది పల్లవి. అనుపల్లవి సంతతంబు శ్రీకాంత స్వాంతసి దాతమైన మార్గ చింతలేని వారెంత నేర్చినా ఎంత చూచినా ఎంత వార. ఇప్పుడు చరణ పరహింస పరభామాన్య ధన మానవ పవాద పరజీవన తులకంద్రుతని వర్షించేరయ్య త్యాగరాజనుత ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన కాంతదాసులే. దీంట్లోనే ఇంకొక భావం ఎలా చెప్తానంటే సాహిత్యం భావం. పల్లవిలో కామక్రోధాలకు లోబడితే ఎంత విద్యావంతులైనా కాంతకదాసులే అని ఒకటి చెప్పాడు. రెండోది అనుపల్లవిలో శ్రీహరి చింతన అంటే మార్గం లేని వాళ్ళు ఎప్పటికీ ఉద్ధరింపబడరు అని చెప్పడం. అలాగే చరణంలో హింస, పరస్త్రీ, పరధనం, నింద, అబద్ధాలు ఆడేవారు నశిస్తారు. ఇది దీనికి సారాంశం అదనమాట అండి. చక్కటి కీర్తన త్యాగరాజస్వామి వారు రాసింది. ఇది ఎంతో అంటే చాలామందికి అది ఎంత నేర్చినా అని చెప్పేసి మామూలుగా చెప్పేస్తారు అందరూ కూడా. అంటే ఎవరైనా ఆడదానికి దివసం అయిపోదాల్సమా అని చెప్పడమే అది అప్పటి నుంచి వాళ్ళందరికీ. ఇంత చెప్పింది. దీని తర్వాత వచ్చినంత వరకు వైలిన్ మీద వాయిస్తాను, విని ఆనందించి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. స్వస్తి.
Thank you.